నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంతో కొందరు దళితులే అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జాతి ప్రయోజనాలను పనంగా పెట్టాడు అంటున్నారు. ఎవరి జాతి ప్రయోజనాలు ఎందుకు పనంగా పెట్టాడు? అసలు ఇవ్వడంలో మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వడంలో వచ్చిన నష్టం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. కానీ కొందరు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మందకృష్ణ మాదిగ మీద మనవాదంకు వెళ్ళాడని చెప్పేసి, లేదంటే జాతి ప్రయోజనాలను పనంగా పెట్టాడని చెప్పేసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ గురించే ఈ నా వీడియో. ఫ్రెండ్స్, మందకృష్ణ మాదిగ ప్రారంభించిన ఈ ఎస్సీ వర్గీకరణ చట్టము ఎస్సీ వర్గీకరణకు చేస్తున్న పోరాటం ఇప్పటిది కాదు. 95, 96, 97లోనే చేశారు. అప్పుడు లకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఇక్కడ జరుగుతున్నది అందరికీ అన్యాయం జరుగుతుంది. ఎట్లయితే బీసీలో ఏబిసిడి అని చేశారో ఎస్సీలలో కూడా ఏబిసిడి అని చెయ్యండి. చేసినంత మాత్రం చేస్తే దానివల్ల మాదిగ కులాలకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి దాన్ని సమర్థించని నాయకులు లేరు, దాన్ని సమర్థించని మేధావులు లేరు, దాన్ని ఒత్తిడిని కోర్టు లేదు. ఒక్క మాలలలో కూడా కొన్ని వర్గాలు వ్యతిరేకించినాయి తప్పితే అసలు ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయని సంస్థ కానీ, ఆర్గనైజేషన్ కానీ, వ్యక్తులు కానీ లేరు. కొందరు మాలలు వ్యతిరేకించిన మాట వాస్తవం. అందులో కూడా మెచ్యూర్డ్ మాలలు కూడా దాన్ని ఆహ్వానించారే తప్ప దాన్ని చేయలేదు. అయినా అన్నీ అల్లున్నట్లో శని ఉన్నట్టు ఈ ఉద్యమం ఇంత జెన్యూన్ ఉద్యమం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. ఏదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాల పరిధిలో ఉందని చేసినట్టు వర్గీకరణ చేసినప్పటికీ, దాంతో కొంత బెనిఫిట్ అయినప్పటికీ తర్వాత సుప్రీంకోర్టు చేసిన అన్యాయం వల్ల అది ఇంప్లిమెంట్ కాకపోయింది. తర్వాత సుప్రీంకోర్టు 20 ఏళ్లకు తేరుకొని మళ్ళీ ఏదైతే ఆ రోజు చేసింది తప్పుందని చెప్పడం మూలంగా ఇప్పటికైనా అది ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి సపోర్ట్ కానీ, బీజేపీ సపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది కూడా చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ అది కాలేదు. సరే, ఆ ఉద్యమంలో అంత చేస్తున్నప్పటికీ ఏం తక్కువైందని చెప్పేసి మందకృష్ణ గారికి ఇవ్వడం మూలంగా ఎవరికి ఉద్యమాలని నష్టం చేశాడని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు. ఏది ఏమైనప్పటికీ పద్మశ్రీ అవార్డుకు ఒక ఉద్యమకారుడిగా, ఒక ఎస్సీ వర్గీకరణ దానికి సాధించడంలో తన జీవితాన్ని పనంగా పెట్టిన వ్యక్తిగా అతనికి పద్మశ్రీ ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా మీ కామెంట్ల రూపకంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.